వైకాపా నుంచి మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి మాత్రం ఆరోపణలు చేసి వాకౌట్ చేశారు. మిగతా పార్టీల సభ్యులు ప్రాంతాలు పార్టీలు అనే భేదం లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అన్స్టాపబుల్ అంటూ చట్టబద్ధతతో అమరావతికి శాశ్వతం తీసుకొచ్చాం, రైతుల త్యాగాలు చరిత్ర పుటలో నిలుస్తాయి, త్వరలో అమరావతికి మోడీ ప్రారంభోత్సవాలకు హాజరు, ఉద్దండరాయని పాలనలో సంబరాల్లో సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బెంగాల్లో మూక స్వామ్యం, 7 జ్యుడిషియల్ అధికారుల గొరావు దారును 9 గంటల పాటు నిర్బంధిస్తారా, కనీసం తాగునీరు ఆహారం ఇవ్వలేదు, అధికార యంత్రాంగం ఘోర వైఫల్యం, సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, పశ్చిమ బెంగాల్ అత్యంత పోలరైజ్ అయిన రాష్ట్రం అని మూకస్వామ్యం రాజ్యమేలుతుందని సరిపరిశీలనకు వచ్చిన 7 జ్యుడిషియల్ అధికారులను దారుణంగా గొడవ చేసిన అడ్డుకోవడంలో అక్కడ అధికార యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందిందని, ఈ ఘటన సిబిఐతో కానీ ఎన్ఐఏతో కానీ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో మరింతగా కేంద్ర బలగాలు మోహరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, అది సుప్రీంకోర్టు అథారిటీని సవాల్ చేయడమే కాకుండా న్యాయాధికారులపై దాడికి చేసిన దుస్సాహసం అని తీవ్రంగా తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణను ఎన్ఐఏకి ఈసీ అప్పగించింది. అసలు ఏం జరిగిందంటే, మాల్టా జిల్లాలోని కాలియా చౌక్ ప్రాంతంలోని బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయం బుధవారం సాయంత్రం 3:30 గంటలకు సరిపరిశీలన జరుగుతుండగా 7 జ్యుడిషియల్ అధికారులకు సంఘ వ్యతిరేక శక్తులు గొడవ చేశాయి. ఇందులో 3 మహిళా అధికారులు ఉన్నారు. వాళ్ళతో వచ్చిన ఒక 5 ఏళ్ల బాలుడు చిక్కుకుపోయాడు. కనీసం తాగునీరు ఆహారం లేకుండా వారిని దాదాపు 9 గంటల పాటు అల్లరిమొక్క నిర్బంధించింది. చివరికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అల్లరిమొక్కను చెదరగొట్టి న్యాయాధికారులను విడిపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీంతో గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా అభిశంసించింది. ఇది రొటీన్గా జరిగిన ఘటన కాదు, న్యాయాధికారులు నైతికంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా పాల్పడిన దారుణ చర్య అని వ్యాఖ్యానించింది. సాయంత్రం 3:30 గంటల గొడవ ప్రారంభమైంది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయన రాత్రి 8:30 గంటల వరకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు హోంశాఖ కార్యదర్శి డీజీపీలను రిజిస్ట్రార్ జనరల్ సంప్రదించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. న్యాయాధికారులకు కనీసం తాగునీరు ఆహారం అందించలేదు.